ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. ప్రకాశం జిల్లా విద్యారంగంలో సరికొత్త రికార్డ్ నమోదైంది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే శ్రీ సరస్వతి విద్యా సంస్థలు ఈ రోజు విడుదలైన JEE అడ్వాన్స్ 2026 ఫలితాల్లో అద్భుతమైన ర్యాంకులతో సంచలనం సృష్టించాయి. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో సంస్థకు చెందిన 11 మంది సాధారణ విద్యార్థులు అసాధారణ ప్రతిభను కనబరిచి IITలలో సీట్లు సాధించే సువర్ణ అవకాశాన్ని దక్కించుకున్నారని కళాశాల యాజమాన్యం తెలిపింది. టాప్ ర్యాంకర్లో ఫణి 1891, వి రోహిత 3030, వై రిషిత్ కుమార్ రెడ్డి 3390, పి వాసు 3732, జి కృషిత ఏంజల్ 4142, షేక్ అక్రమ్ 4392లతో పాటు మరికొందరు విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లా కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. అంతేకాకుండా ఇటీవల విడుదలైన బిట్సాట్ 2026 ఫలితాల్లో కూడా సంస్థకు చెందిన ఎం అఖిల్ 227 మార్కులు, కె అవినాష్ రెడ్డి 219 మార్కులు, వై రిషిత్ కుమార్ రెడ్డి 215 మార్కులు దేశంలోనే అత్యుత్తమ స్కోర్లు సాధించి తమ సత్తా చాటారు. ఈ ఘన విజయం సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందన సభలో సంస్థ చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన సాధారణ విద్యార్థులను కూడా జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దడమే తమ సంస్థ ధ్యేయమన్నారు. ఈ ఆల్ ఇండియా స్థాయి విజయానికి కారణమైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, రాత్రింబవలు శ్రమించిన డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏ గంగాశంకర్ రెడ్డి, డీన్స్, ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపకేతర సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలను ఘనంగా సత్కరించారు. నా పేరు ఏవి రమణారెడ్డి, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని. ఈరోజు 2026 JEE అడ్వాన్స్ ఫలితాలు రావడం జరిగింది. ఈ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ ఆల్ ఇండియా స్థాయి ర్యాంకులు సాధించి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాకి మరొకసారి సరస్వతి విద్యార్థులు గుర్తింపు తీసుకొచ్చినందుకు మా విద్యా సంస్థల తరఫున పేరెంట్స్కి, విద్యార్థులకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అడ్వాన్స్ పరీక్షలకి అంటే JEE మెయిన్స్ 15 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తే JEE మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు IIT అడ్వాన్స్ రాస్తారు. మరి ఈ అడ్వాన్స్లో సరస్వతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. సరస్వతి విద్యార్థులు సాధించిన ఫలితాలు ఆల్ ఇండియా స్థాయిలో పి హాని 1891వ ర్యాంకు, పి రోహిత 3030వ ర్యాంకు, వై రిషిత్ కుమార్ రెడ్డి 3390వ ర్యాంకు, పి వాసు 3732వ ర్యాంకు, జి కృషిత ఏంజిల్ 4142వ ర్యాంకు, షేక్ అక్రమ్ 4392వ ర్యాంకు, కె అవినాష్ రెడ్డి 5120వ ర్యాంకు, కె ఆశీష్ నిహాల్ 5671వ ర్యాంకు, బి వైష్ణవి 5679వ ర్యాంకు, ఎంఏవి సాయి దుర్గా ప్రసాద్ 5817వ ర్యాంకు, వై మహిమా తేజస్విని 7214, వై సాన్సి 9982, ఎస్ సహస్రా శంకర్ 18935 ర్యాంకులు సాధిస్తే మరి వీరందరూ కూడా మరి JEE అడ్వాన్స్లో మరి సీట్లు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళే కాకుండా మరి 2 రోజుల క్రితము విడుదలైన బిట్స్ కాలేజీల్లో మరి మన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. ఈ బిట్సాట్లో మొత్తము 5 కాలేజీలే ఉంటాయి ఇండియా మొత్తం మీద. అవి హైదరాబాదు, రాజస్థాను, గోవా, ఫిలాని, బొంబాయి. వీటిల్లో మన స్టూడెంట్స్ 6 స్టూడెంట్స్ మంచి ఫలితాలు సాధించారు. వీళ్ళల్లో 4 మెంబర్స్కి ఖచ్చితంగా సీట్లు రావడానికి అవకాశం ఉంది. ఎం అఖిల్ 227 మార్క్స్,
కె అవినాష్ రెడ్డి 219 మార్కులు, వై రిషితా కుమార్ రెడ్డి 215 మార్కులు, ఎస్ సహస్రా శంకర్ 198 మార్కులు, వై సాన్సి 180 మార్కులు, చేచి వెంకట కళ్యాణి 179 మార్కులు సాధించారు. మరి గతంలో చెప్పుకున్నట్టుగా వీళ్ళంతా కూడా ఏదో పట్టణాల్లోనో లేదంటే కార్పొరేట్ స్కూల్స్లో చదివిన పిల్లలు కాదు. వీళ్ళందరూ విలేజెస్లో చిన్న చిన్న స్కూల్స్లో చిన్న చిన్న టౌన్స్లో చదివి వాళ్ళు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్. వీళ్ళందరికీ కూడా మరి జేఈఈ మెయిన్స్ అంటే ఏంటి, ఐఐటి అంటే ఏంటి, ఐఐటి అడ్వాన్స్ ఏ విధంగా రాయాలి అనే అవగాహన లేని స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మన డైరెక్టర్స్ గణేష్ రెడ్డి, గంగాశంకర్ రెడ్డి వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద అవగాహన కలిగించి, ఈ కోర్సుల మీద అవగాహన కలిగించి మరి మంచి స్టాఫ్ని, సెలెక్టెడ్ పర్సన్స్ని హైదరాబాదు, బెంగళూరు, వైజాగ్ లాంటి సిటీల నుంచి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకొచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంకు 451 4 మెంబర్స్కి వచ్చి 4 మెంబర్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. 450 అబోవ్ 9 మెంబర్స్ ఉన్నారు. అట్లానే సీనియర్ ఇంటర్లో కూడా 991 సాధించి 5 మెంబర్స్ మరి స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. అట్లానే 900 అబోవ్ దాదాపు 960 మంది స్టూడెంట్స్ మరి 900 అబోవ్ అంటే 90% పైన 26 మంది స్టూడెంట్స్ సాధించారు. మరి ఇప్పుడు వచ్చిన ఫలితాల్లో ఐఐటి అడ్వాన్స్కి దాదాపు 218 మంది స్టూడెంట్స్ మరి అర్హత సాధించగా వారిలో ఈ 13 మెంబర్స్ ఐఐటి అడ్వాన్స్లో అర్హత సాధించారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మరి పేరెంట్స్ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మరి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మన పిల్లలు ఉండలేక అక్కడ లక్షల ఫీజు కట్టలేక మీరు ఇబ్బంది పడుతున్న తరుణంలో మీ అందరికీ మేము సహృదయంతో తక్కువ ఫీజులతోటి మంచి ఫ్యాకల్టీ సహకారం కూడా మాకు ఇదే విధంగా ఉంటే ముందు కూడా మేము మంచి ఫలితాలు సాధిస్తూ మీ పిల్లలందరినీ కూడా మంచి స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మా విద్యా సంస్థ తరఫున మీకు తెలియజేస్తూ మీ అందరూ మీడియా మిత్రులు కానీ మరి స్కూల్ కరెస్పాండెంట్స్ కానీ మరి మీ అందరూ కూడా ఎప్పటిలాగా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని చెప్పేసి మీ విద్యా సంస్థలు కూడా మా విద్యా సంస్థలుగా భావించి మీ దగ్గర నుంచి పంపించిన ప్రతి స్టూడెంట్ కూడా అంటే ఎవరికో మార్కులు వస్తే అందరికీ హ్యాపీ కాదు కాబట్టి ప్రతి పేరెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ప్రతి స్టూడెంట్ కూడా మంచి మార్కులు వచ్చే విధంగా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు మంచి ర్యాంకు వచ్చిందని నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ విజయానికి వెనుక మా కాలేజ్ యాజమాన్యం, గౌరవనీయులైన చైర్మన్ సార్ గారు, డైరెక్టర్ సార్ గారు మరియు అధ్యాపక బృందం వారి ఎంతో నిరంతర కృషి ఉంది. వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు అఖిల్. నేను ఒంగోలులో చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నేను సరస్వతి కాలేజ్లో చదువుకున్నాను. మాకు మెయిన్స్లో 97.97 వచ్చింది. దీనికి కారణం మా కాలేజ్ యాజమాన్యం ఇంకా మా ఉపాధ్యాయులందరూ. దానికి నేను చాలా కృతజ్ఞతతో ఉంటాను. మా ప్రోగ్రాంలో అన్నీ బాగా జరుగుతాయి. నాకు బిట్స్ పిలానీలో 227 మార్క్స్ వచ్చాయి. నాకు సీట్ రావచ్చు బిట్స్ పిలానీలో కానీ అడ్వాన్స్లో కానీ. దీనికి కారణమైన సార్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు భారతదేశ స్థాయిలో అత్యంత ప్రముఖమైనటువంటి ఎగ్జాము, అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ అయినటువంటి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ ఈరోజు రిజల్ట్స్ విడుదలైన కారణంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించాము. సో ఇందులో మా స్టూడెంట్స్, ఇక్కడ కనపడుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచి ర్యాంక్ సాధించి రేపు జరగబోయేటటువంటి జోసా కౌన్సిలింగ్లో కూడా మంచి సీటు సాధించగలిగేటటువంటి ప్రముఖ ఐఐటి కాలేజీలో సీటు సాధించేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కనపడుతున్నటువంటి హ్యాపీ ఫేసెస్ అన్నీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయినా వీళ్ళు చాలా సాధారణ స్కూల్స్లో మారుమూల పల్లెటూరులోంచి వచ్చినటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు మేము ఇచ్చినటువంటి గైడెన్స్, పిల్లలు కష్టపడ్డటువంటి వాళ్ళు వర్క్ చేసినటువంటి ఫలితమే ఈ రిజల్ట్ కూడా. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫ్యాకల్టీ, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా కీలక పాత్ర పోషించారు. సో మమ్మల్ని నమ్మి
విజయవాడ గుంటూరు కంటే కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి పేరెంట్స్కి చెప్పి ఇక్కడ మేము ప్రోగ్రాం నడిపిస్తున్నాము. సో ఆ ప్రోగ్రాం బాగుంటుందని చెప్పి ఇంత దూరం మాతో పాటు ప్రయాణం చేసినటువంటి మా స్టూడెంట్స్కి అలాగే మా పేరెంట్స్కి కూడా మేము ఇది ఒక నిదర్శనాలాగా చూపించదలుచుకున్నాం. వాళ్ళు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి రిజల్ట్ రూపంలో పిల్లవాళ్ళకి ఐఐటి అడ్వాన్స్లో సీట్ తీసుకొచ్చేటటువంటి రూపంలో మేము వాళ్ళ కృతజ్ఞతను మేము నిలబెట్టుకున్నాం. సో అలాగే వచ్చేటటువంటి ఇయర్స్లో కూడా ఇంకా బెటర్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ జరిగిన దానికంటే కూడా బెటర్ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఎక్కడైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది పిల్లలకి మంచి ర్యాంక్ సాధించాలనేటటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. సో కాబట్టి ఏ పేరెంట్ అయినా కూడా మీరు ఎంత గోల్ అయినా పెట్టుకోండి, ఐఐటి కానీ నీట్ కానీ మెయిన్స్ కానీ లేదా ఎంసెట్ కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ ఏ గోల్ మీరు పెట్టుకున్నా సరే వచ్చేటటువంటి రోజుల్లో ప్రోగ్రామ్ ఇంకా బాగా కండక్ట్ చేసి విజయవాడ గుంటూరు స్థాయిని మించి మనం మంచి రిజల్ట్ తీసుకురావాలనేటటువంటి తాపత్రయంతో ఫ్యాకల్టీని కానీ ప్రోగ్రామ్ని కూడా రన్ చేస్తున్నాం. సో మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి. మీ పిల్లల్ని నిర్మమాటంగా మన దగ్గర ఉన్నటువంటి కోర్సుల్లో మీరు జాయిన్ చేపిస్తే వాళ్ళకి 2 సంవత్సరాలు ఒక దగ్గర ఉండి ఒక కేర్ టేకర్ లాగా ఉండి మంచి ర్యాంక్ తెప్పించేటటువంటి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఈ సభాముఖంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీ పిల్లల గోల్ ఏదైతే పెట్టుకున్నారో అది మా గోల్గా మలుచుకొని టార్గెట్ని జాగ్రత్తగా మేము ప్రోగ్రామ్ రన్ చేస్తాం. సో ఏ పేరెంట్ అయినా కూడా హ్యాపీగా మా దగ్గర మీ పిల్లల్ని జాయిన్ చేయించవచ్చు. దానికి ప్రూఫ్ ఏంటి అంటే మా చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలే వీళ్ళందరూ కూడా రేపు ఐఐటి అడ్వాన్స్లో సీట్ తెచ్చుకునేదానికి అవకాశం ఉన్నటువంటి పిల్లలు. సో ఇంతకన్నా ప్రూఫ్ మరొకటి కావాలి అని చెప్పి అనుకోవట్లేదు నేను. ఒంగోలులో ఐఐటి ఉందా, ఒంగోలులో ఐఐటి చెప్తారా, ఒంగోలులో ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారా అనేటటువంటి వాళ్ళందరికీ ఇది ఒక సరైనటువంటి సమాధానం, సరైనటువంటి నిదర్శనం. సో అటువంటి వారు సైతం మమ్మల్ని ఎవరైతే ఇంతకుముందు క్రిటిసైజ్ చేశారో వాళ్ళు సైతం ఆశ్చర్యపోయేటటువంటి రిజల్ట్ ఈ సంవత్సరం మేము తీసుకురావడం జరిగింది. సో మీ అందరి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ సరస్వతి విద్యా సంస్థల తరపున ఉండాలని చెప్పి ముఖ్యంగా మీడియా మిత్రులకి అలాగే స్కూల్ కరస్పాండెంట్స్కి మాకు ఎవరైతే సహకారం అందించి మమ్మల్ని ఇంత దూరం ట్రావెల్ చేసేలాగా ధైర్యంగా మాకు సపోర్ట్గా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ రావడం జరిగింది. ఇంటర్మీడియట్లో అవుట్ ఆఫ్ 1000కి 990 దాకా వచ్చాయి మార్క్స్. ప్లస్ మెయిన్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. అడ్వాన్స్ కూడా క్వాలిఫై అయ్యాడు మా బాబు. నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను ఇక్కడ అసలు నమ్మలేదు. ఇక్కడ సరస్వతి కాలేజీలో జాయిన్ చేస్తే మా బాబు ఐఐటి వాళ్ళు ఒకసారి 2.5 లక్షలు 3 లక్షలు అలా చెప్పారు. కానీ ఇక్కడ మా బాబాయ్ వెంకటేశ్వర రెడ్డి ఒక ఆయన ఉన్నాడు.
ఎందుకు అంత దూరం అవసరం లేదు, సరస్వతి కాలేజీలో అన్నీ బాగా ఉన్నాయి, మనం ఇక్కడ చేర్పించాలని చెప్తే ఇక్కడ చేర్పించాను. దానికి తగ్గట్టుగానే మా నమ్మకాన్ని కాలేజీ యాజమాన్యం సార్ వాళ్ళందరూ కరెక్ట్గా చేశారు. అందుకని ప్రతి తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఎక్కడికో విజయవాడ, గుంటూరు అక్కడ వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడ తక్కువలో సింపుల్గా డబ్బు తక్కువగా ఉంటుంది, కానీ చదువు బాగా ఉంది, చాలా చాలా బాగా ఉంది. నేను ఈ 2 సంవత్సరాలు అబ్జర్వేషన్ చేశాను. అందుకని మా పాపను కూడా ఇక్కడే చేర్పించాను. సెకండ్ ఇయర్ చదువుతుంది ఇక్కడే. మా పాపకు కూడా మొన్న 450 వచ్చినాయి. అందుకని ప్రతి తల్లి. నాది ఖమ్మము, ప్రకాశం జిల్లా. మా అమ్మాయి ఈరోజు ప్రతిష్టాత్మక ఐఐటిలో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించినటువంటి కాలేజీ యాజమాన్యం, సరస్వతి జూనియర్ కాలేజీ యాజమాన్యం డైరెక్టర్ సార్కు, చైర్మన్ సార్కు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మా అమ్మాయిని బాగా సపోర్ట్ చేసి తాను సాధిస్తుందని నమ్మి వెనుక ఉండి ప్రోత్సహించి ఆ అమ్మాయిని నమ్మి మేము ఓపెన్ కేటగిరీలో కూడా ఆ అమ్మాయికి సీటు వచ్చే విధంగా వాళ్ళు ప్రోత్సహించి ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.